సర్లేరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాగ్దానంలో దేవుని యొక్క వాగ్దానంలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనేటువంటి అంశం మీద మనం మాట్లాడబోతున్నాము. దేవుని మహాకృప మనకు తోడుగా ఉన్నది. ఆయనే గొర్రెపిల్ల వలె లోకానికి ఆయన దిగివచ్చి మన కొరకు మనం చేసినటువంటి పాపముల కొరకు ఆయన మోసుకెళ్ళడానికి ఈ లోకానికి దిగివచ్చిన. అందుకని గొల్లల సందడి, మరి వారి సందడితో వారు కీర్తనలతో ఆర్భాటాలతో జ్ఞానులు వెళ్ళారు. ఈరోజు దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా నడిపించడమే కాకుండా మన కొరకు ప్రాణం పెట్టడం ఎంతో ఇది గొప్ప ధన్యత, గొప్ప కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది యోహాను సువార్త 29వ అధ్యాయము చదువుకున్నాం. మరువాడు యోహాను మర్నాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రాముఖ్యుడు గనుక నాకంటే ముందుటి వాడాయనని నేను ఎవరి గురించి చెప్పుతినో ఆయనే ఈయన. ఆమేన్, హల్లెలూయా. నాకంటే గొప్పవాడున్నాడు, నాకంటే ప్రాముఖ్యుడున్నాడు, ఆయన వస్తున్నాడు. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి, మారు మనసు పొందండి అని ప్రభువు యోహాను చలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. నేను ఆయనను ఎరగనైన తిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చు వచ్చి తిని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచి తిని. ఆ ఆత్మ ఆయన మీద నిలవను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితువు. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసము ఇచ్చువాడని నాతో చెప్పాను. ఆయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని ఈ సాక్ష్యం ఇచ్చి నేను. ఆమేన్. ఎవరి మీదైతే ఆయన ఆత్మ దిగి వస్తుందో, పావురు వలె దిగుతుందో ఆయనే పరిశుద్ధుడు, ఆయనే కుమారుడని నేను విన్నాను, స్వరం విన్నాను. నాతో మాట్లాడిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆయనే ఈ లోకానికి వస్తాడని నాతో మాట్లాడిన దేవుడు. అది నేను ఆయన శబ్దాలు, ఆయన చప్పులు నేను వింటున్నాను. అదిగో ఆయన వస్తున్నాడు. ఈయనే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుపోవడానికి వచ్చిండు అని యోహాను మాట్లాడుతున్నట్టుగా, ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనం వింటా ఉన్నాం. కానీ పాపం చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు, మోసంలో పడిపోతున్నారు. మోసపోకుండా అని ప్రభువు చదివిస్తున్నాడు. ఆయన మరి మంచి కాపరిగా కూడా ఉండి మనల్ని పోషించి నడిపిస్తున్నాడు. ఆయన మనతో ఉంటున్నాడు. గొప్ప కాపరి. దొంగతనమును, హత్యను, నాశనము చేయటానికి వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెపిల్లకు జీవము కలుగునట్టుకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి సమస్య కొరకు దెబ్బలు తిన్నాడు. ఆయనకు ప్రతి ఒక్క సమస్య మరి ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఆయన భుజాల భారమై ఉన్నాడు, భుజం మీద వేసుకున్నాడు. అందుకని నీ చింత యావత్తు ప్రభువు మీద మనం వేయాలి. ప్రభుతోని మనం ఉండాలి, ప్రభుతో మనం మాట్లాడేవారుగా ఉండాలి. ఆయనే మన పాపములు విమోచకుడైన కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క మరి వాగ్దానాలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి,
మరి సబ్‌స్క్రైబ్ చేయండి. అనేక మంది షేర్ చేయడం వల్ల మరి ఈ శుభవార్త ఎళ్తా ఉంటుందనమాట. ఇది వాక్‌శక్తి దేవుని యొక్క మహాకృప. కాబట్టి అందరూ ఎళ్ళాలి. అందరూ కూడా మరి ఆహ్, దేవుని యొక్క సువార్తను చాటించాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే మీరు దేవుని యొక్క మహాకృప కార్యములు జరగటానికి కూడా సహకారులుగా నిలబడమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ. మా నంబరు స్క్రీన్ మీద పెడుతున్నాము. మీరు ప్రార్థన చేయండి. ఆహ్, ఆ నంబర్ మీ అవసరతల కొరకు నంబర్‌కి ప్రార్థన చేస్తే మేము మీకు ఫోను చేస్తే మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.